सदा पूजिता सा मां पातु सरस्वती భగవతి. ఇప్పుడు జరుగుతున్నది శ్యామల నవరాత్రులు అంటారు. ఒక రకంగా ఇవి కూడా గుప్త నవరాత్రులతో సమానమైనవి. చాలా చాలా బలమైన నవరాత్రులలో ఈ శ్యామల నవరాత్రులు. సాధారణంగా అన్ని నవరాత్రులు అర్చక స్వాములు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అందరూ ఆచరిస్తారు. మీరందరూ కూడా చక్కగా ఈ వసంత పంచమి రోజు, అమ్మవారికి వసంత పంచమి ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనిషి యొక్క శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ, మానసిక రుగ్మతలన్నీ కూడా తొలగించుకొని దివ్యమైన జ్ఞానం పొందటం కోసం అమ్మవారి ఈ రోజు వసంత పంచమి రోజు సరస్వతి అవతారంతో ఉన్నారు. అర్థమైందండి? చదువు అంటే చదువని కాదు, నీ శరీరం మారిపోవాలి, నీ మనసు మారిపోవాలి, నీ సోలు మారిపోవాలి, నీ జీవన విధానం మారాలి, నీ మాట మారవాలి, నీ కర్మ మారాలి, అన్నీ మారిపోవాలి. మారిపోయి సంపూర్ణంగా విద్య కోసమే మేము ఇక్కడికి వచ్చామనేటువంటి స్థితి వాళ్ళకి కనిపించాలి. మీ మొహం ఆడుకోవటానికో ఎగరటానికో సరస్వతి సరసిజకేసర ప్రభా తపస్విని సిత కమలాసన ప్రియా ఘనస్తని కమల విలోలలోచన మనస్విని భవతు వర ప్రసాదిని. विद्याधरे विशालाक्षि शुद्धज्ञाने नमो नमः. शुद्धस्फटिकरूपायै सूक्ष्मरूपे नमो नमः. शब्दब्रह्मी चतुर्हस्ते सर्वसिद्ध्यै नमो नमः. मुक्तालङ्कृतसर्वाङ्ग्यै मूलाधारे नमो नमः. मूलमन्त्रस्वरूपायै मूलशक्त्यै नमः.